అనేది సబబు. రైట్ రైట్ దేవిప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే. దేవిప్రసాద్ గారు, బీజేపీ బీఆర్ఎస్ అనుబంధ విద్యా సంఘాలతో ఈ ఆందోళన చేయిస్తోంది, అంతే తప్ప అసలు విద్యార్థుల్లో కూడా ఎటువంటి ఆందోళన లేదు. కేవలం పార్టీలు మాత్రమే వాళ్ళని అలా ఉసిగొల్పుతున్నాయి మా మీదికి అని అంటున్నారు. అండ్ గడిచిన 20 సంవత్సరాల్లో అది ప్రైవేటు పరంగా ఉందనే విషయం అందరికీ తెలుసు. మరి 10 ఏళ్ళు మీరు పరిపాలించినప్పుడు ఎప్పుడూ మాట్లాడింది మేము కోర్టుకు వెళ్ళి 20 సంవత్సరాల నుంచి కొట్లాడి ఆ ల్యాండ్ని మేము తెచ్చుకున్నాము, అంటే ప్రైవేట్ పరం కాకుండా మేము తెచ్చుకున్నాము, దానికి ఎందుకు ఇంత అక్కసు వెళ్ళగొక్కుతున్నారు, ఏమవుతుందని చెప్పేసి సీఎం అంటున్నారు. అండ్ ఇవాళ జూపల్లి కృష్ణారావు కూడా మాట్లాడారు, ఇతర మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. మరి ఏంటి మీరు 10 ఏళ్లలో ఇంతవరకు ఆ ఇష్యూని ఎప్పుడు కదిలించలేదా? గుడ్ ఈవినింగ్ అండి. అంటే ప్రధానంగా ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగానే ఈ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ లో నెలకొల్పడం అనేటువంటిది తెలంగాణ ప్రజల వీరోచిత పోరాటాల సందర్భంగా వచ్చినటువంటి యూనివర్సిటీ. ఇదో ఆషామాషిగా రాజకీయ పార్టీల మధ్య కుదిరినటువంటి ఒప్పందాలతోనో లేకుంటే ఇక్కడేదో వచ్చింది కాదండి. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆ రోజు ఇది అప్పుడున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి అణచడానికి రకరకాల ప్రత్యామ్నాయ మార్గాలు వెతికేటువంటి క్రమంలో ఆ రోజు ఇక్కడ ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఉండాలి హైదరాబాద్ నగరంలో అనేటువంటి ఒక వీరోచితమైనటువంటి పోరాటం అన్న వచ్చింది. 2000 ఎకరాలు అప్పుడు దానికి ఇచ్చినటువంటి మాట వాస్తవం. ఇది ఒక చారిత్రక నేపథ్యం అండి. ఈ నేపథ్యం నుంచి యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు ఎట్లా పోయినాయి, 2003 ఎకరాలు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిందా, మోటేషన్ అయిందా, ఇవన్నీ సాంకేతిక సమస్యల గురించి ఎక్కువ చర్చ జరుగుతున్నది తప్ప దానికి సంబంధించినటువంటి 2000 ఎకరాలు దానికి ఉంచాలనేటువంటి ఒక భావనతో అన్ని రాజకీయ పార్టీలు కూడా మాట్లాడాలని నేను మీ ద్వారా అన్ని రాజకీయ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తాను. ఇదేదో బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న ప్రొవకేషన్ కాదండి. ఇవాళ బుల్లోజర్లు రావడం అన్నా శుక్రవారం సాయంత్రం ఎందుకు వస్తాయి బుల్లోజర్లు? మీరు నిజంగానే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం అయితే యూనివర్సిటీతో రిజిస్ట్రార్ తో మాట్లాడో లేకుంటే ఎవరితోనో మాట్లాడో విద్యార్థులతోనో మాట్లాడో మీరు అక్కడ చాలా మంది ఉన్నారండి. ప్రొఫెసర్ ఆరగోపాల్ దగ్గర నుంచి చాలా మంది పెద్ద వాళ్ళు ప్రభుత్వంతో చర్చలు జరిపేటువంటి ఒక స్థాయి ఉన్నటువంటి అనేక మంది ఇంటెలెక్చువల్స్ కూడా అందులో ఉన్నారు. అది సెంట్రల్ యూనివర్సిటీ అనేటువంటిది ఒక గొప్ప ఇన్స్టిట్యూట్. అనేక సామాజిక ఉద్యమాలకు అవసరమైనటువంటి చేతుల రోహిత్ వేముల చనిపోయినప్పుడు మనం ఎంత యూనివర్సిటీకి సంబంధించినటువంటి చర్చ మనం ఎంత చేసినామో మనకు అందరికి కూడా తెలుసు. కాబట్టి నేను ఏమంటున్నా, ఇవాళ సత్యం గారు కానీ బయట జరుగుతున్నటువంటి ఒక దుష్ప్రచారం ఏంటంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఏదో వీరోచితమైనటువంటి పోరాటం చేసి భూమిని తెచ్చింది అనేటువంటి ఒక తప్పుడు వార్తను ఫ్లోట్ చేస్తా ఉన్నారండి చాలా మంది కూడా. ఇది అప్పుడు ఐఎంజీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆ ఐఎంజీకి ఇచ్చినటువంటి భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో మీద రాజశేఖర రెడ్డి గారు కోర్టుకు పోయినటువంటి విషయం తెలుసు. ఆ ప్రభుత్వం ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను తిరగదోడే క్రమంలో భాగంగా ఆ రోజు ఐఎంజీ మీద జరిగినటువంటి పెద్ద చర్చ వల్ల కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కోర్టుకు పోయింది. అక్కడి నుంచి కోర్టుకు పోయిన తర్వాత గత 20 ఏళ్లుగా కోర్టులో నడుస్తుంది. కోర్టు తీర్పు ఎప్పుడు వస్తుంది మనం ఎట్లా చెప్పగలమండి? ఇది కోర్టు మేమే ఈ సంవత్సరంలో రేవంత్ రెడ్డి వచ్చినాక ఏమన్నా ఆర్గ్యుమెంట్స్ ఏమన్నా అయినాయి? అప్పటి నుంచి పేపర్లు ఇచ్చారు. ఆ గవర్నమెంట్ పనిచేసింది, ఆ తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ పనిచేస్తే ఈ గవర్నమెంట్ కూడా పనిచేసింది. ఇప్పుడు తీర్పు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయాలి? హడావిడిగా ఈ బుల్డోజర్లని తీసుకుపోయి ఒకే రాత్రి మీరు నిజంగానే ప్రభుత్వంది భూమి అయితే మాట్లాడొచ్చు, టాక్స్ చేయొచ్చు, అవసరమైతే 2 నెలలు ఆగొచ్చు. పెద్ద కొంపలే మునిగిపోతాయండి. ఇక్కడ కుంప ఏం జరిగేది ఉంది? మీరు 400 ఎకరాలు ఏ కంపెనీలకి ప్రభుత్వం ఇవ్వచ్చండి. గత ప్రభుత్వాలు ఇచ్చినా ఈ ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ భూమిని ఇవ్వచ్చు. కానీ సెంట్రల్ యూనివర్సిటీ అనేటువంటిది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీ. దానికి మళ్ళీ భూమి కావాలంటే దొరకదండి. మనం మళ్ళీ రేపు కావాలంటే అక్కడ పక్కకున్నది మనం తీసుకునేటువంటి అవకాశం లేదు. రేపు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు రీసెర్చ్ కావచ్చు, లేకుంటే అనేక విషయాలు విద్యకు సంబంధించినటువంటి విషయాల్లో ఒక తలమానికంగా ప్రపంచానికే ఒక గొప్ప ఇన్స్టిట్యూట్ గా మారాలనేటువంటిది అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం బేసిసాలకు పోకుండా అది ట్రాన్స్ఫర్ అయిందా లేదా, సాంకేతిక పరమైందా లేదా అనేటువంటి చర్చ పక్కకు పెట్టి పార్టీల మీద ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పుడు ఈ మొత్తం 20 ఏళ్లకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఒక ఎకరా భూమి కానీ ఈ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి ఎవరు కేటాయించలేదండి.
ఇవాళ కాంగ్రెస్ నాయకులు ప్రొవోకింగ్ గా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న ఒక ఎమ్మెల్సీ గారు పోయి అక్కడ ఏదో విలేకరులతో మాట్లాడితే ఏం చెప్పిండంటే దీనికి ఏదో పర్మిషన్ బీఆర్ఎస్ ఇచ్చిందని చెప్పారు. ఇలా మై హోమ్కు సంబంధించినటువంటి పర్మిషన్స్ చెక్ చేసుకొని మాట్లాడితే బాగుంటది. ఎందుకంటే మేము అక్కడ మా పక్కకే మా కాలనీస్ అవి ఉంటాయి కాబట్టి రెగ్యులర్ గా మేము పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రెగ్యులర్ గా పోతుంటాం. మాకు తెలుసు తెలంగాణ ఉద్యమానికి ముందే అక్కడ ఆ మై హోమ్ వ్యూహంగా వచ్చింది అనేటువంటి విషయం మాకు అందరికి కూడా తెలుసు, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వాళ్ళకి. కాబట్టి దానికి పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ నిజంగానే అది యూనివర్సిటీ స్థలం అయితే తప్పైతే ఇలా పోయి మరి మీరు హైడ్రా కూరుస్తున్నారు కదండి, పేదలే అన్ని కూడా మామూలు పేదలే మీరు హైడ్రా తప్పు కడుతున్నారు, మీకు ఇది ప్రభుత్వ భూమిని కూరుస్తున్నారు కదా, మరి ఈ బుల్డోజర్ అటే పంపి ఉంటుంది ఎవరొద్దన్నారు. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే ఇతర పార్టీల మీద బుద్ధ చల్లేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటుంది. ఎందుకంటే బట్టి విక్రమార్క గారు కానీ శ్రీధర్ బాబు కానీ ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు కాబట్టి దయచేసి వాళ్ళైనా చోరవ చూపించి ఇటువంటి సమస్యలకు పరిష్కారం కావాలి. కానీ ఈ సమస్యను కూడా ఎట్లా వాడుకుంటున్నారంటే కేటీఆర్ ను తిట్టడానికి, కేసీఆర్ ను తిట్టడానికి, మా ప్రభుత్వం మీద బృందడానికి వాడుకుంటున్నారు తప్ప విద్యార్థుల సమస్యలు అక్కడ ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు లేరండి. అక్కడ మా డెఫినెట్ గా సమాజంలో ఒక 10 మంది ఉంటే భిన్న రాజకీయ భావాలు ఉన్నటువంటి వాళ్ళు సహజంగా ఉంటారు. సపోర్ట్ చేస్తున్నారు. మీరు అక్కడికి వెళ్ళకపోయినా కూడా మీడియాతో మాట్లాడుతూ స్టూడెంట్స్ కి సపోర్ట్ చేస్తున్నారు. మేము ఉన్నాము, మీకు అది అవుట్ సైడ్ ది ఇప్పుడు బయట రాజకీయ కూడా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. నేను ఒక మాట చెప్పి నేను మీకు మీ క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను. నేను ఏమంటున్నా, కేటీఆర్ గారు ఏం చెప్పారంటే ఇది విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్య, మేము ఇప్పుడే కేటీఆర్ గారు రమ్మని కోరితే మేము ఇప్పుడు రాము అక్కడికి, మీరు ఫైట్ చేయండి, బయట నుంచి మేము మద్దతు ఇస్తాం. మేము వస్తే అంటే ఇది రాజకీయ పరమైనటువంటి ఇష్యూ అయిపోయి అనవసరంగా మా 2 పార్టీల మధ్య ఇష్యూ అయితే తప్ప మీ సమస్య ఏటో పోతుంది అని చెప్పి కేటీఆర్ గారు చాలా స్పష్టంగా విద్యార్థులకు చెప్పి రాము అని కూడా వారు చెప్పిందండి. విద్యార్థులు అరెస్ట్ చేసి తీసుకపోతే పోలీస్ స్టేషన్ పోయిన భావాలు, కానీ యూనివర్సిటీ లోపలికి పోయి మేము ఎక్కడ కానీ ప్రదర్శనలు కానీ మా పార్టీ కార్యకలాపాలు కానీ మేము చేయలేదు. ఇలా ఎంత ఘోరం అండి. ఇలా టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ప్రొఫెసర్స్ అందరూ కూడా ర్యాలీ జరిగితే వాళ్ళ మీద విచ్చలవిడిగా ఇలా లాఠీ చార్జ్ జరిపింది అనేక మంది మీద. ఇదే రేవంత్ రెడ్డి గారు 2012లో చంద్రబాబు నాయుడు ఈ జాగ్ ఇచ్చినప్పుడు ఆయన కూడా ఉన్నాడు అదే పార్టీలో, ఐఎంజీ ఇచ్చినప్పుడు ఆయన ఆ రోజు ఏమన్నాడు, ఒక్కసారి మనం పాత వీడియోలు పాత చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఏమంటున్నాడు అది దానికి సంబంధించిన రకరకాలుగా మాట్లాడతాం. కాబట్టి ఇలా అందరం కూడా ఉండొచ్చు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి డెఫినెట్ గా ఒక రాజకీయ పార్టీ ఏదైనా తప్పుడు చేస్తే దానిలో ఉన్నటువంటి ఎతికి ఇంకొక రాజకీయ పార్టీ బలపడవాలనుకోవడంలో విషయాలను ఎక్స్పోజ్ చేయడంలో డెఫినెట్ గా పోటీ పడతారు. అది పక్కకు పెట్టి ఇవాళ విద్యార్థులకు సంబంధించినటువంటి విషయాన్ని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయాలి, వాళ్ళతో చర్చలు జరపాలి, ఈ యూనివర్సిటీ స్థలం అట్లనే ఉండేటట్టు చేయాలి. ఇవాళ హైకోర్టు కూడా ఏదో సూచించినట్టుంది, చెట్లు కొట్టొద్దని. ఏదో తుప్పలు కాదండి, చెట్లు బాగానే ఉన్నాయి, అక్కడ నెమళ్ళు వస్తాయి, జింకలు ఉన్నాయి, చాలా ఉన్నాయండి. పర్యావరణం ఎందుకేమైందంటే గచ్చిబౌలి ఇదంతా కూడా ఒక 2-3 లక్షల యూనిట్ల ఇవాళ అపార్ట్మెంట్స్ వచ్చినాయండి, కోకాపేట్ కానీ అవి కానీ ఇవి కానీ. అక్కడ ఇది చాలా ముఖ్యమైనటువంటి స్పేస్ ఉండేటువంటిది. కాబట్టి ఇది ఉంటే బాగుంటుంది అనేటువంటిది అందరు ప్రజలు భావిస్తా ఉన్నారు. కాబట్టి ఈ సమస్యను ఒక శాశ్వత పరిష్కారం దిశగా పనిచేయాలి తప్ప ఇది రాజకీయాల మధ్య వైరంగా ఉండొద్దని నేను విజ్ఞప్తి చేస్తాను. మీరేమో బయట నుంచి మద్దతు ఇస్తున్నాము అని అంటున్నారు, బట్ కాంగ్రెస్ మాత్రం అలా అనట్లేదు కదా. అంటే ఇండైరెక్ట్ గా మీరు విద్యార్థుల్ని మా పైన ఉసిగొల్పుతున్నారు, కావాలని ఇదంతా చేస్తున్నారు, మీరు వాళ్ళని రెచ్చగొడుతున్నారు అని అంటున్నారు. అంటే మీరేమంటున్నారు, అలా చేస్తే 2 పార్టీలకు చెడిపోతుంది కాబట్టి మేము బయట నుంచి మద్దతు ఇస్తున్నాం అని అంటున్నారు. మీరు అట్లా చేసినా ఇట్లా చేసినా ఒకటే కదా. నేనేమంటానండి, ఒక ప్రతిపక్ష పార్టీగా డెఫినెట్ గా వివిధ సమస్యల మీద ప్రజలు కానీ వివిధ వర్గాలు కానీ తమ సమస్య ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష బాధ్యత అండి. ఇలా ప్రజలు మాకు ఇచ్చినటువంటి పాత్ర ఏంది, ప్రతిపక్ష పాత్ర. ప్రభుత్వం చేసేటువంటి తప్పుల్ని ఎత్తి చూపడం, ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రశ్నించడం, అవసరమైతే కష్టాల్లో కన్నీళ్ళలో ఉన్నటువంటి ప్రజల పక్షాన ఉండడం అనేటువంటిది అలా ప్రతిపక్ష పార్టీగా మా పాత్ర. అది మా పాత్ర, ప్రజలు డిజైన్ చేసినటువంటి పాత్ర ఈ టెన్యూర్లో. కాబట్టి మేము ఏం చేస్తామంటే విద్యార్థులు మా దగ్గరకు వచ్చినప్పుడు డెఫినెట్ గా ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్థలం, ఇది యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్థలం, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కాపాడుకుందాం. మీరు ఉద్యమాలు